ఈయన జూన్ 17, 1703లో పుట్టాడు. అర్థమైందా? 1725కి బైబిల్ కాలేజీలో చదివి బయటకు వచ్చాడు. ఆయన్ని సంఘ పెద్దగా ఏర్పాటు చేశారు 1775. 1776లో ఆయన సంఘ పెద్దగా ఉంటూ బైబిల్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. 1728లో అంటే 25 ఏళ్ళప్పుడు ఆయన్ని పాస్టర్ చేశారు. పాస్టర్ 1738 వరకు ఆయన పాస్టర్గానే ఉన్నాడు 3 సంఘాల్లో. పాస్టర్ గారు ఆయన 3 సంఘాలకి 10 ఏళ్ళు పాస్టర్గా ఉన్నారు. 1738లో మే 23వ తారీఖు 1738 మే 23వ తారీఖు సాయంత్రము వాళ్ళ చర్చికి గెస్ట్ స్పీకర్ వచ్చాడు. ఈయన కార్యక్రమాన్ని నడిపించి కూర్చొని వింటా ఉన్నాడు. ఆయన ఆ రోజు మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాటలు చెప్తూ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఆయన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అయిపోయింది. ఈయన దీవెనిచ్చేశాడు, ఇంటికి వెళ్ళాడు. నిద్ర పట్ల మే 24వ తారీఖు 1738వ సంవత్సరం పొద్దున్న 4:30కి లేచిపోయాడు. ఎందుకని? నిద్ర పట్టగా వెనకాల తోట ఉంది. ఆ తోటలో ఉయ్యాలు ఉంటుందే, ఆ ఉయ్యాల్లో కూర్చొని ఏంటి ఇంత గందరగోళంగా ఉంది, ఏంటి నాకేమీ సెటిల్ కావట్లేదు, ఏంటి నాకు నిద్ర పట్టట్లేదు, ఏంటి ఇది తంటాలు పడుతూ అలాగ ఆలోచిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ ప్రార్థనలో కొద్దిసేపటికి అతను ఉపయోగించినటువంటి పదం, నా హృదయములో వింతగా వేడి పుట్టింది అన్నాడు. నా హృదయములో వింతగా వేడి పుట్టింది. ఆ రోజు అతను మారు మనసు పొందాడు. అతను ఎవరో తెలుసా? జాన్ వెస్లీ మారు మనసు పొందకుండా 10 ఏళ్ళు ప్రసంగాలు చేశాడు. ఆయన 10 ఏళ్ళు తర్వాత ఆయన మారు మనసు పొందాడు. ఆయన మారు మనసు పొందిన తర్వాత 25,000 మైళ్ళు గుర్రం మీద తిరిగాడు. 40,000 ప్రసంగాలు ఆయన చేశాడు. ఎంతమందికి సువార్త చెప్పారో లెక్కలేదు, ఎంతమంది ప్రభువుని అంగీకరించారో లెక్కలేదు. 94,900 మంది శిష్యరికంలోకి తీసుకొచ్చాడు. 496 మంది మిషనరీలుగా సేవకులుగా అయ్యారు. కేవలం ఒక్క వ్యక్తి మారు మనసు పొంది పరిచర్య చేస్తే. అయితే నేను దాని గురించి మాట్లాడలా. 10 ఏళ్ళు ఆయన ప్రసంగాలు చేశాడు, 10 ఏళ్ళు బైబిల్ కాలేజీలో బోధించాడు. కానీ ఆయనకేమి లేదో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మారు మనసు లేదు, రక్షణ లేదు, యేసు ప్రభు హృదయంలో లేడు. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు రక్షింపబడ్డారా? చర్చికి వచ్చారు, నేను కాదనట్లా. కానుకలేశారు, నేను కాదనట్లేదు. ఇందాకే బల్ల కార్యక్రమం జరిగింది, దాంట్లో కూడా మీరు చెయ్యి పెట్టారు, నేను కాదనట్లా. దాని గురించి నేనేమి సంకోచించట్లా. బట్ ఇవన్నీ కూడా మారు మనసు లేకుండా కూడా చేయొచ్చు. ఇస్కరియోతు యోధా ఏ విధంగా యేసు ప్రభు పక్కనే 3.5 సంవత్సరాలు మారు మనసు లేకుండా ఉన్నాడో, నువ్వు కూడా అలాగే ఉండిపోయామో ఈ సంఘంలో. చాలా సీరియస్గా వచ్చేచ్చు. నువ్వు తర్వాత ఆలోచిస్తాను అనంటే జీవితాంతంలో నరకంలో కూర్చొని బాధపడాల్సిందే. జీవితాంతం. నువ్వు ఎంతకాలం కానుకలేసినంత మాత్రాన, ఇంతకాలం ఈ చర్చిలో ఉన్నంత మాత్రాన పరలోకంలో నీకు సీటు ఇవ్వరో. మారు మనసు పొందాల్సిందే.